ప్లేస్ ఉంటే చిన్న గార్డెన్ ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఉంటే పెద్ద గార్డెన్ ఉంటుంది. గార్డెన్ అంటే మనం ఉదయం లేవగానే ఏం చేస్తాం? ఇంటిలో అయితే ఎవరో ఒకరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి నీళ్ళు పోస్తుంటాం వాటి మొక్కలకి. అదే పెద్ద గార్డెన్ అనుకోండి, పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక గార్డెన్ అని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఆ మొక్కలకు నీళ్ళు, అరే బాయ్స్ వినకపోయినా కామ్గా ఉండాలి. కాబట్టి ఆ చెట్లు కావాల్సిన నీళ్ళు పోస్తారు, అక్కడున్న వీడ్ ప్లాంట్స్ అన్నింటిని తీసేస్తారు. చాలా జాగ్రత్తగా ఆ గార్డెన్ చూసుకుంటారు కదా. ఆ గార్డెన్ ని గార్డ్ చేస్తూ ఉంటారు, కాస్తూ ఉంటారు. అట్లాగే ఒక మంచి గార్డెన్ కి ఒక గార్డెన్ అని ఉన్నారంట. ఆయన ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ, ఆ మొక్కల్లో ఉన్న కలుపు మొక్కలను తీసేస్తూ, శుభ్రం చేస్తూ, వాటిని చక్కగా సంరక్షిస్తూ ఉంటే ఆ మొక్కలన్నీ చక్కగా పెరిగి పెద్దయి మంచి ఫలాలను ఇస్తాయంట. అయితే మనం కూడా ఇప్పుడు ఒక పెద్ద గార్డెన్ లాగా ఇక్కడ చేరాం. అయితే మనలో కూడా కొంతమంది ఉంటారు. ఆ గార్డెన్ లో మనలో ఉన్న తొంటలాగా ఆ గార్డెన్ లో కూడా ఒక తొంట చెట్టు ఉందంట. ఇది స్టోరీలో మనం చెట్టు చేత కూడా మాట్లాడచ్చు, తెలుసా మీకు? స్టోరీలు ఏం చేయొచ్చు, చెట్టు చేత కూడా మాట్లాడించవచ్చు. ఆ గార్డెన్ లో ఎప్పుడుందంటే ఒక తొంట చెట్టు ఉంది. అది అన్నదంటే అదే ఫలాలు ఇస్తుంది, మనం పూలు పూయిస్తుంది, మనం పేరు మాత్రం ఎవరికి వస్తుంది? ఆయన ఏదో కొంచెం నీళ్లు పోసినంత మాత్రాన ఈ తోట బాగా చూసుకుంటున్నాడనే పేరు ఆ తోట మనకు వస్తుంది. మనకేం అక్కర్లేదు, మనం నేల లోపలికి ఉన్న నీళ్ళు కూడా మనం తీసుకోగలం, ఆయనతో మనకు పెద్దగా పనేం లేదు. మీరు నా మాట అంటే ఈ తోట వాళ్ళని తొలగించేసి మనమే ఇంకెక్కడ పెద్దలో మన మీద ఉండదు, మనమే అందరం కలుస్తున్నాం, ఈ తోట వాళ్ళు మనకేం అవసరం లేదని మిగతా చెట్లతో మాట్లాడిందంట. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఒకడు ఎగురుతా ఉంటే మిగతా వాళ్ళు ఆ చుట్టుపక్కల నలుగురు ఏం చేస్తుంటారు? ఎగిరితే వరే మనం కూడా ఎగురుతా అనుకుంటారు. కానీ అది ఆ చుట్టూ ఉన్న 10 మందికి చాలా డిస్టర్బెన్స్ అనేది వాళ్ళు గ్రహించలేరు. అప్పుడు ఎగరటమే బాగుంటుంది కదా. అట్లాగే ఈ చెట్టు అయితే మిగతా చెట్టు కూడా అంటే ఓకే ఆయనతో మనకేం పర్లేదులే, మన అందరం కలుస్తుందామని తోట నువ్వే మా దగ్గరకు రానవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పినాను. అదే నేను లేకపోతే మీకు సరిగ్గా వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వీడ్ ప్లాంట్స్ పెరుగుతాయి, కలుపు మొక్కలు పెరుగుతాయి, మీకు మంచిగా ఆహారం తయారు చేసుకోలేరు, మీకు ఇబ్బంది అవుతుంది. నేను ఖచ్చితంగా మీతో ఉండాలంటే వద్దనే వద్దు, నువ్వు వెళ్ళిపో, మేము అన్నీ చేసుకోగలను నేను. ఆ తోట నాకు చాలా విచారంగా, అయ్యో ఈ ప్లాంట్స్ ఏమైపోతాయి, ఈ చెట్లన్నీ ఏమైపోతాయి, నేను వెళ్ళిపోతే మరి ఇవన్నీ ఎట్లా పెరుగుతాయని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇవన్నీ హ్యాపీగా నవ్వుకున్నాయి, భలే హ్యాపీగా ఉంది కదా. ఆయన బాగలేదు మనకి, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు, మన వైపు చూసేవాళ్ళు లేరు, మనతో మాట్లాడేవాళ్ళు లేరు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఆ చెట్లని అనుకున్నాను. 1-2 రోజులు బాగానే గడిచిపోయింది. ఆ ఉన్న వాటర్ని ఎట్లాగో యూజ్ చేసుకున్నాయి. అప్పటికి ఇంకా ఆయన బాగా శుభ్రం చేశాడు కాబట్టి కలుపు మొక్కలు కూడా లేవు. ఒక 2-3 రోజులు గడిచిన కొద్దీ ఏమవుతుంది? ఆ నేలలో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది, కలుపు మొక్కలు పెరగడం స్టార్ట్ అయినాయి. కలుపు మొక్కలు వాటర్తో పోటీ పడతాయి కాబట్టి ఈ ప్లాంట్స్ కి కావాల్సిన వాటర్ దొరకట్లా. ఆ గార్డెన్ మొత్తం పిచ్చి మొక్కలతో పెరిగిపోయింది. ప్లాంట్స్ సరిగ్గా వాటి ఆహారం తయారు చేసుకోలేకపోతున్నాయి, ఫలాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాయి, ఫ్లవర్స్ ని సరిగ్గా ఇవ్వలేకపోతున్నాయి. ఇదంతా గమనించి అవి ఏడ్చుకుంటూ, అయ్యో మనం ఎంత పొరపాటు చేసాం, మన గార్డెనర్ ఉన్నప్పుడు మనల్ని ఎంత చక్కగా సంరక్షించాడు కదా, మనకు కావాల్సిన వాటర్ సఫిషియెంట్ మనకి ఇచ్చాడు కదా, ఈ గార్డెనర్ మనకు లేకపోవడం వల్ల మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, మనం ఎండిపోతున్నాం, మనం చచ్చిపోతున్నాం, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఇదిగో వీడి వల్ల ఇదంతా జరిగింది అనుకుంటారు. ఎవరి వల్ల? మనలాంటి ఒక తొందరే చెట్టు వాళ్ళే కదా ఇదంతా. ఎందుకురా బాయ్స్ బ్యాడ్ నేమ్ వస్తుంది, -10 ప్రతిసారి ఎందుకు అంత వస్తుంది అంటే మనలో ఎవరో ఒకరు ఉంటాడు, అనవసరం మన మార్పులు తగ్గించేస్తాం. -10 మీకు +10 మీకు +10 అనుకుంటే అసలు శరీరంలో అట్లా అంటే -10 అని అర్థం ఏంటో కూడా తెలియట్లా మనకు. అది మార్పులు తగ్గిపోతున్నాయిరా, బీపీఎస్ లో మనం తక్కువగా చూడబడుతున్నాంరా, మనం చూసినోళ్ళందరూ చిచి అంటున్నారా, కానీ వీళ్ళకి మార్పులు అనే వీళ్ళకి ఒక్కళ్ళకి కూడా లేదు. ఈ చెట్లని అనుకునే వీడి వల్లేరా మనకి ఇదంతా వచ్చింది. అందుకని ఆ చెట్టు దగ్గరికి నువ్వే మళ్ళా మన తోట వాళ్ళని నువ్వే పిలవాలి, నువ్వే ఆయన్ని ఆహ్వానించి మన తోటలోకి మళ్ళా చేర్చుకుంటే కానీ మనం ఏమో మళ్ళా మనకి సమృద్ధి ఉండదు.
అని చెప్పినప్పుడు అప్పుడు ఆ తోటమాలి నా గార్డెన్ ఎలా ఉందో చూద్దాం, అయ్యో చాలా కాలం అయిపోయింది కదా అని ఆ దారిని వెళ్తుంటే ఆ చెట్టు పిలిచింది, తోటమాలి నన్ను క్షమించండి, నా వల్లే ఇదంతా జరిగింది, మేమంతా ఎండిపోతున్నాం, మేము చనిపోతామేమో నన్ను భయపిస్తుంది, మరలా మీరు వచ్చి మాతో జాయిన్ అవ్వండి, మమ్మల్ని సంరక్షించవలసింది మీరే, మీరు లేకపోతే మేము ఫలాలు ఇవ్వలేమని మళ్ళా తోటమాలిని ఆయన రాగానే మళ్ళీ కలుపు మొక్కలన్నీ తీసేసి ఆ చెట్లకు కావాల్సిన వాటర్ అంతా మూసి మళ్ళా ఫినిషింగ్ అంతా సరి చేసి నీట్గా చేసినప్పుడు మళ్ళా మొక్కలు చక్కగా పెరగడం ప్రారంభించింది. కాబట్టి మనకి తోడుగా ఎప్పుడు తోటకి తోటమాలి అవసరం. అట్లాగే మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఒక లెసన్ చాలా ఫాస్ట్గా మనం ఏం చేసుకున్నాం. ఒక షెపర్డ్ అంకుల్ ఉన్నారు, తెలుసా? షెపర్డ్ అంకుల్ అంటే ఎవరు? దావీదు గొర్రెల కాపరి. ఆయన అంటే ఆయన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయంట. ఆయన గొర్రెలు తీసుకుని కొండకి వెళ్ళాడు మేపుకొద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని గొర్రెలు చక్కగా మనకి ఆ షెపర్డ్ అంకుల్ చెప్పినట్టే ఇటు రండి అంటే అంకుల్ దగ్గరకు వస్తున్నాయంట, మీరు అక్కడ ఉండకూడదు ఇటు రండి అంటే అంకుల్ దగ్గరకు వస్తున్నాయంట, అరే మీరు ఎక్కడ వాటర్ తాగానంటే అక్కడ తాగుతున్నారు, అరే ఇక్కడ పచ్చగా ఉంది చక్కగా ఇప్పుడు వచ్చిందంటే అక్కడికి వస్తున్నాయంట. అక్కడ కూడా మనకు ఒక తొంటరే ఎవరున్నారు, ఒక తొంటరి గొర్రె ఉంది, అది మాత్రం అరే అందరూ ఇక్కడికి రండి ఇక్కడ చాలా పచ్చగా ఉందంటే అడుపరి దొరుకుతుంది, అరే వాటర్ ఇక్కడ మంచిగా ఉన్నాయి ఇక్కడ రండి అంటే ఇటుపరి దొరుకుతుంది, అరే నువ్వు అసలు సరిగ్గా వినట్లేదు, ఇట్లా అయితే నీకు పనిష్మెంట్ వస్తుంది, నువ్వు ఇట్లా ఉండకూడదంటే ఓ నువ్వు నన్ను రోజు తీసుకొస్తా, నాకు ఏరియా అంత బాగా తెలుసు, నువ్వేం నన్ను అక్కడ పచ్చగా ఉంది ఇక్కడ బాగున్నాయి అని నువ్వు నన్నేం అటు ఇటు తెలియవసరం లేదు, నాకు ఏరియా అంత బాగా తెలుసు, నువ్వు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదని ఎప్పుడు ఎదురాడుతూ ఉంటే అప్పుడు షెపర్డ్ అంకుల్ అన్నారంట, అరే నువ్వు నా మాట వినట్లా, నువ్వు కనుక నన్ను విడిచి తప్పిపోతే మళ్ళా నేను వెతకడం చాలా కష్టం, ఈ ఏరియా అంతా చాలా దూరంగా ఉంటుంది, ఇక్కడ సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలంటే సరేలే నాకు అన్నీ తెలుసులే అంటా ఉండేదంట, ఎదురాడుతూ ఉండేదంట. ఒకరోజు అనుకోకుండానే ఇతను వేరే గొర్రెలు చూస్తున్న సమయంలో నాకు అంతా తెలుసులే అని ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంట, వీళ్ళందరూ ఒక చోట మేత వేస్తుంది, అది ఇంకో దాంట్లో వెళ్ళిపోయింది, దారి తగ్గిపోయింది, దారి దొరకట్లా, వెనక్కి మళ్ళా షెపర్డ్ ఎక్కడున్నారో ఎదుర్కొంటూ రావడానికి దారి అర్థం కావట్లా, అన్ని చెట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడో అరుపులు వినిపిస్తున్నాయి, భయం వేస్తుంది, అయ్యో నేను తప్పిపోయాను, నేను దూరంకి వచ్చేసాను, ఈ షెపర్డ్ అంకుల్ నా తోడున్న నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు, నేను వారిని ఎప్పుడు చేరుకోవాలి, అసలు షెపర్డ్ అంకుల్ దగ్గరికి నేను వెళ్తానా లేదా, అయ్యో నాకు భయం వేస్తుంది, అయ్యో నాకు భయం వేస్తుంది అని ఏం చేస్తుందంట, చాలా దూరం వెళ్ళి ఏడుస్తుంది. షెపర్డ్ అంకుల్ అంతా చూశాడు, మొత్తం 100 షీప్ ఉన్నాయి ఆయన దగ్గర, చూస్తే 99 ఉన్నాయి, ఈ తొంటరి లేడు, అలాంటి తొంటరే తప్పిపోయింది. అయ్యో నేను రోజు చెప్తున్నా వినకుండా ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది, అయ్యో నా గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందని వెతుక్కుంటూ అయ్యో నాకు దొరికితే బాగుండు, ఏమైనా సింహం దగ్గరికి వెళ్ళిందేమో, ఏదైనా తోడేళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో, నక్కల దగ్గరికి వెళ్ళిందేమో, అయ్యో గొర్రెపిల్ల చనిపోతుందేమోనని షెపర్డ్ అంకుల్ అంతా ఎదుర్కొంటూ అదంతా చూశాడు. మిగతా వాళ్ళు అన్నారంటే అంకుల్ వదిలేయండి అంకుల్, అస్సలు ఫస్ట్ నుంచి నీ మాటే వెళ్ళు, మేమైతే నువ్వు ఏం చెప్తా వింటాం, నీ దగ్గరే ఉంటాం, ఎప్పుడు నీకు ఎదురాడు వెళ్ళిపోతుంది, వదిలేయండి అంకుల్. అది తొంటరి గొర్రె అని నేను మాత్రం ఏం చేస్తున్నాను, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆ తొంటరి గొర్రెను కూడా నేను అంతే ప్రేమిస్తున్నాను, మిమ్మల్నే కాదు దాన్ని కూడా వెతకి వచ్చి మీలో కలపాలి అని చెప్పి షెపర్డ్ అంకుల్ ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. వెతకంగా ఒక చోట బిగ్గుమని కూర్చొని ఏడుస్తూ ఉందంట. అక్కడికి వెళ్ళి ఆ గొర్రెపిల్లని తీసుకుని అప్పుడంటే షెపర్డ్ అంకుల్ సారీ అంకుల్ నన్ను క్షమించండి, మీరు చెప్పిన మాట నేను వినలేదు, నేను అందరిగా ఉన్నాను, దారి తప్పిపోయి వచ్చాను, మీరు కనుక ఇప్పుడు నా దగ్గరకు రాకపోతే నేనేమైపోయేదాను, మీరు వచ్చి నన్ను కాపాడి తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అంకుల్, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళనని చెప్పినాను. కాబట్టి ఆ 100 గొర్రె పిల్లలు కూడా తీసుకొని వచ్చి మొత్తం 100 గొర్రె పిల్లలు, ఆ 100 గొర్రెలతో షెపర్డ్ అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది, మనం ఎప్పుడు ఎవరి రెక్కల కింద ఉన్నాం, దేవుని యొక్క రెక్కల కింద. మన ఫీడ్బ్యాక్స్ ఏంటి, ఆయన రెక్కల కింద మనం ఉన్నాం, ఆయన రెక్కల కింద ఉంటే మనకు సమృద్ధి ఉంటుంది, ఆయన రెక్కలు దాటి బయటకు వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండవు.
వెనక పాట నేర్పిస్తుంటే ముందుకి ఈ తుంటర గొర్రెలాగా తుంటర చెట్టులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బ్లెస్ చేయడు. అర్థమైందా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఇప్పుడు మీరందరూ ఏం చెప్పాలంటే ఇలాంటి తుంటరి పనులు చేసుకుని మేమందరము మనందరం ఏం చేయాలి? గొర్రెపిల్ల సారీ అంకుల్ అని చెప్పింది. చెట్టు కూడా ఏం చెప్పింది? సారీ అంకుల్, నేను మిమ్మల్ని నా వల్ల ఇదంతా జరిగినంది. మీరు కూడా ఇప్పుడు ఎవరికి సారీ చెప్పాలి? చెప్పండి అందరూ, ఓన్లీ బాయ్స్. సారీ జీసస్ చెప్పండి, చెప్పండి మళ్ళీ సారీ జీసస్. ఎందుకు చెప్పారు మీరు అంత సారీ జీసస్ అని? చేశారు కదా. ఇప్పటి నుంచి ఈ విపిఎస్ కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ మన అల్లరి రిపీట్ కాకూడదు. ఎందుకని? ఆయన రెక్కల కింద మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి, ఆయన రెక్కల కింద ఉంటే మనకి సమృద్ధి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? తర్వాత కాబట్టి మనకు ఆయన రెక్కల కింద ఉంటే ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. ఆయన మనల్ని నడిపిస్తాడు. దీనికి కంఠస్థవాక్యం మనం నేర్చుకుందామా? చూడండి 23వ కీర్తన. 23వ కీర్తన మొదటి 2 వచనాల్లో చూస్తే చెప్పండి నాతో పాటు అందరూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. ఇంకోసారి చెప్తామా? కీర్తన 23:1-2. ఇంకోసారి చెప్తామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. ఎందుకు మనందరం తప్పిపోకుండా దేవుడు రెక్కల కింద ఉన్నాం. ఓకేనా? నిన్న నేను మీకు ఇప్పటికి 4 డివోషన్స్, ఇవాళ తీసే 3 డివోషన్స్ లో 3 మెమరీ వర్సెస్ నేర్పించాను కదా. అంటే మీకు ఇచ్చాను నేను హోంవర్క్ గా. ఆ 3 ఎవరైనా నేర్చుకొని వచ్చారా? ఎవరైనా? ఎందుకంటే